వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు తెలంగాణలోనే ఎవరికి తెలియని నెంబర్ 1 వ్యక్తి దగ్గరకు వచ్చినాం. అతను ఎవరో నేను చెప్పుడు కాదు, అతని మాటలనే ఆయన ఏం చేసాడు, అసలు తెలంగాణలోనే నెంబర్ 1 ఎందుకన్నానో మీకే ముందు తెలుస్తుంది. అన్న జయరాజన్ నమస్తే అన్న. నమస్తే అన్న. బాగా అసలు కరణ్ జయరాజన్ అంటే ఎవరు? కరణ్ జయరాజన్న ఎవరు అంటే ఇక నేనే కరణ్ జయరాజన్న అంటే అసలు ఇప్పటి వరకు తెలంగాణలో అత్యధికంగా అమ్ముడుపోయిన బాలాపూర్ లడ్డు తర్వాతకి 36 లక్షలు పెట్టి మీరు తీసుకురానంటే దాని వెనకాల మతలబ్ ఏందన్న? మతలబ్ అంటే ఈ లోకానికి తెలవాలి. అంతా ఆడబోతే అగ్రకులం ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. నేను ఉన్నది ఇప్పుడు నల్గొండల. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను. లడ్డు విషయంలో ఒక ఎగ్జాంపుల్. నేను నల్గొండలో ఉన్నా. నల్గొండల కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు మంత్రి వెంకరెడ్డి గారు ఉన్నారు. అవతల నుంచి చూస్తే భూపాలరెడ్డి గారు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, ఒక బీసీ పిల్లి రామరాజు యాదవ్ అని, ఆయన సొంత పైసలు భూములు అమ్ముకొని ఒక బహుజనవాదం మీద నేను నిలబడాలి అని చెప్పి చాలా డబ్బులు చౌకాడ బతుకాడ అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టుకుంటూ వస్తుండు. ఒక 2-3 కోట్లు 4-5 కోట్ల వరకు ఖర్చు పెట్టినది లోకానికి ఎరుక. ఈ వ్యక్తి ఇంతమంది కాడ కలుస్తుండు చూసినావా అనేది ఒక సానుభూతి వచ్చింది. వచ్చినప్పుడు ఈ రెడ్లు ఏం చేసిరంటే, సుఖేందర్ రెడ్డి పైసలు ఇచ్చిండు, వెంకరెడ్డి పైసలు ఇస్తుండు అంటే ఇలా కాడ పైసలు లేవు, ఇక బీసీఎస్సీల కాడ పైసలు లేవని క్రియేట్ చేశారు. ఆ రోజు కూడా నల్గొండల ఓల్డ్ సిటీలో నెంబర్ 1 వినాయకుడు నల్గొండ జిల్లాలోనే నెంబర్ 1, జిల్లాలో నెంబర్ 1, జిల్లా హెడ్ క్వార్టర్ నెంబర్ 1, కలెక్టర్ అందరూ కూడా ఎస్పీ మినిస్టర్లు అందరూ రావాలి అడిగి. ఆడ కూడా నేను చూపించాలి, నా మాదిగా అంటే దమ్మేందో చూపించాలని 36 లక్షలకు తీసుకున్నా. ఇది ఓపెన్. ఓకే, అంటే ఓన్లీ మీ మాదిగా దమ్ చూపిస్తేందుకే చూపించేపిస్తున్నా. ఇది ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలు అంటే ఇప్పుడు కొన్ని దిక్కులలో చూస్తున్నాం, గుళ్ళకు రానియరు, గుళ్ళకు చేయనియరు అనేది ఇప్పటికి కూడా కొన్ని దిక్కులలో కుసలలో. ఇక నార్త్ ఇండియాలో అయితే చాలా జరుగుతుంది. ఈ నల్గొండ జిల్లాలో ఈ రెడ్లు ఎవరు చేసినా, ఏబీసీలు చేసినా, ఏసీలు చేసినా, మా రెడ్డి పైసలు ఇస్తేనే చేస్తుండు, మా రెడ్డి పైసలు ఇస్తేనే అనే కాడికి వచ్చింది. మా దమ్మ ఏందో చూపించాలని ఆ రోజు ఇదే మినిస్టర్ గారు, ఇప్పుడున్న మినిస్టర్ వెంకటరెడ్డి గారికి, భూపాలరెడ్డి గారికి, పిల్లి రామరాజు, ఇంకొకరు బీజేపీ హర్షిత్ రెడ్డి ఇప్పుడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు అందరూ ఉన్న తర్వాతనే ఒక్కొక్కళ్ళు ఒక 500-600 మందిని వేసుకొని వచ్చారు ఆడికి. వాళ్ళు అంటే ఓన్లీ రెడ్లని కదా చూపించేది అని చూపించిన. ఎందుకంటే మా తాతగారు, మా చిన్న తాతగారు ఎమ్మెల్యే, మా తాతగారు ఎమ్మెల్యే, నా నాయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నా నాయన తమ్ముడు ఎమ్మెల్యే నల్గొండ మున్సిపల్. అయితే ఇక్కడ నల్గొండ పరిస్థితుల నల్గొండ అంటే యాక్చువల్గా రెడ్లు అనేది పక్క ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే. టోటల్ అస్సలు నల్గొండలో ఎవరు లేరు. ఇప్పుడు టోటల్ డామినేషన్ వ్యవస్థ మొత్తం ఒకటి అగ్రకులానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మన నాయకులు చెప్తున్నప్పుడు కూడా మనం ఏం అర్థం కాలేదు. ఇప్పుడు అంటే అది మీ దళిత బహుజనుల శాతగానితనం అని అనొచ్చా? అంటే శాతగానితనం అని అనొచ్చా అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి, అవతల వాళ్ళ తెలివితేటలను బట్టి వీళ్ళని ఇట్లా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, కొంతమందికి జాతీయ నాయకులు అనుకునే కృష్ణమాది కాసంటోడు మనవాదానికి అమ్ముడుపోయిందంటే ఏ లెక్కన అమ్ముడుపోయాడని ఎట్లా అంటారు మీరు? అమ్ముడుపోయాడని ఎట్లా అంటారు అంటే, నేను ఒకటి చెప్తున్నా. ఇదే నల్లగొండల తెలంగాణ ఉద్యమం తరుణంలో కేసీఆర్ గారు కరీంనగర్కు రిజైన్ చేసి బై ఎలక్షన్లు వచ్చినాయి. ఐడియా ఉందా? ఎంపీగా నిలబడ్డ తరుణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఈయన ఉండి, కృష్ణమాదిగా ఉండి కాంగ్రెస్కు ఓటేయండి అని చెప్పాడు. ఎవరు? కృష్ణమాదిగా. కాంగ్రెస్కు ఓటేయమని అంటేనే నేను నల్గొండల మీటింగ్ పెడితే నల్గొండకు రానిలేదు. నువ్వు జాతీయ నాయకుని మాదిగా దండోరా అంటే నేను ఒకంది కాదు, వ్యవస్థది. నువ్వు అప్పుడు పోయి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తేనే నేను నల్గొండల మీటింగ్ పెట్టాను. ఇది చరిత్ర. మందకృష్ణ మాదిగా స్థాపించిందే కదా ఎంఆర్పిఎస్. స్థాపించింది అంటే అలా ఎంతమంది పానాలు తీసుకోరు, ఎంతమంది పానాలు పోయినాయి. మంద కింద మాదిగా స్టార్ట్ చేసిన తర్వాత ఆయనతో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది ఉన్నారు, అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు చెప్పరు మీరు? చెప్పాలి కదా. వ్యవస్థ ఆయన ఎంతమంది చచ్చిపోయారు? గాంధీ భవన్ మీద పోయి కొట్లాడింది ఎవరు పోయి చచ్చిపోయారు? నువ్వు గాంధీ భవన్లో వాళ్ళతో కొట్లాడతారు, మన వాళ్ళ పానాలు పోతాయి. ఇంకా ఎంఆర్పిఎస్ కాంగ్రెస్కు మద్దతు అని చెప్పి ఇట్లా నిలబడి కరీంనగర్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిపించాలి అన్నారు. ఆ తరుణంలోనే నల్గొండ మాదిగలలో నేను మెయిన్ ఉండి నల్గొండకు రానియలే, నల్గొండలో మీటింగ్ పెట్టలేలే. నల్గొండలో ఎంతమంది పోలీసు వాళ్ళు నాతో ఎంతమంది ఉన్నారో అంబేద్కర్ మోహన్ అరెస్ట్ చేసి అది చరిత్ర ఎరక లోకానికి ఎరక. కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తేనే నేను కాదు అని అన్న వాళ్ళం మేము మాదిగలు. నువ్వు డైరెక్ట్ మనవాదానికి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. చిన్న నాయకులనే మాట్లాడతారు మీరు. అవును, అంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్లనే రిజర్వేషన్కి స్థానం ఉంటుంది, అవకాశం ఉంటుందని చేసి ఉండొచ్చు. అది ఎట్లా తప్పుపడతారు? అవసరం లేదు. అసలు మనవాదం దగ్గర పోయి కాలు మొక్కే పరిస్థితికి వస్తే ఈ వర్గీకరణే అవసరం లేదు. మాకు దమ్ము ఉంటే, మాదిగలకు దమ్ము ఉంటే తెచ్చుకుంటారు.
కానీ ఈ మనవాదానికి ఆడికి పోయి నువ్వు కాలు ముక్కుడు ఏలు ముక్కుడు అంటే తన్ని గుద్ద మీద దాన్ని కొడుతుండు, గుద్ద మీద దాన్ని కొడుతుండు. అసలు గుడి కాదురా మీ బతుకులేంది రాని కొడుతుండు. ఎవరు? కుండల నీళ్ళు మనవాదం బీజేపీ కుండల నీళ్ళు అవుతే చంపి పెళ్లి చేసుకొని గుర్రం ఎక్కితే చంపితే నిన్న కాక మొన్న ఒక ధర్నా చేస్తుంటే కుక్కని కాల్చిపడి చచ్చిపోయా. బీమార్బీ చీఫ్ ఆజాద్ చంద్రశేఖర్ ఆయన అరెస్ట్ చేసి మాట లైవ్ చూడండి. ఈ దమ్ముందా ఈ ఛానళ్ళకు, జాతీయ స్థాయి ఛానళ్ళకు మోడీకి ఆపోజిట్ చూపించే దమ్ముందా? ఈ చెత్త న్యూస్ అంతా చూపిస్తుంటే తెలవని యూత్ అంతా ఏమనుకుంటారు అంటే చెత్త అనుకుంటారు. వింటురా? అంటే ఇప్పుడు ఓన్లీ మందకృష్ణ మాదిగనే అంటున్నావు. మందకృష్ణ మాదిగ చేసేదే అంటే జాతికి పెద్ద అనుకున్న చేసేదే పెద్ద తప్పు. ఇక మిగిలిన వాళ్ళ గురించి నేను మాట్లాడాలంటే ఏం మాట్లాడరు? అంటే వాళ్ళు చేస్తున్నారని ఒప్పుకుంటున్నావా? ఎవరు అంటే కింద ఉన్న వాళ్ళకి అట్లా చేస్తున్నారు. కింద ఉన్న వాళ్ళ పెద్దోడు అట్లా చేస్తున్నప్పుడు కింద ఉన్నోడు ఏం చేస్తాడు? ఇది చేసేది బాగలేదు అనేది కొంచెం దూరం అవుతారు. దూరం అయినప్పుడు ఆయనకు ఆయన టీంకు ఆయనకు ఒక లెక్క కావాలంటే ఎవరో ఒక లీడర్ ఆయనని గుంజుకుంటాడు. ఎందుకు గుంజుకుంటాడు అంటే అది ఆయన అవసరం, లీడర్ అవసరం, వీళ్ళ అవసరం కాదు. ఎందుకంటే మా ఎంఆర్పిఎస్ని 6 ముక్కలు, మాల మహానాడుని 3 ముక్కలు చేసింది ఈ అగ్రవర్ణాలు. ఎంఆర్పిఎస్ మాల మహానాడుని కాదు, ఆర్ కృష్ణయ్య గారిని ఎట్లా చేశారు? ఇప్పుడు ఎన్ని వర్గాలు చేశారని మీకు ఎరక. ఇప్పుడు ఎన్ని వర్గాలు అయితే అగ్రకులాలకు అంత ఇష్టం, మనం చేస్తారు, మనం చూతగలమై అవుతాం. ఎందుకంటే మన పరిస్థితులు కూడా కొంతమందికి చూస్తుంటే వాని ఆర్థిక ఇబ్బందులు, వాని పరిస్థితి, వానికి వెళ్ళకనో చేయకనో చెప్పిండు కదా ఈ అవసరానికి ఇంత మటుకు చాలనుకుంటాడు, కానీ ఈ ఇష్యూ ఇంత మటుకు అవుతుంది అనుకుంటాడు, కానీ అది ఎంతో పెద్ద దాకా అవుతుంది. చూస్తలేరా ఇప్పుడు ఎంతమంది వస్తారు? చూస్తలేరా? ఇప్పుడు దేశ రాష్ట్రపతిని గుళ్ళకి రానియరు రామ్నాథ్ కోవింద్ గారు, ద్రౌపది ముర్ము గారు. ఈ మనవాదానికి ఈ ఇష్టం వాళ్ళకి అసలు మీకు దేవుడే కాదు రాని ఎలగొట్టేటోళ్ళ కాడికి పోయి కాలు మొక్కి మాకు వర్గీకరణ కావాలని అడుక్కునే వర్గీకరణ మాకు వద్దంటున్నా. అసలు మరి మీకు ఎట్లయితే మీకు వర్గీకరణ వస్తుంది అంటారు? మన దమ్ము చూపించుకో. అసలు కృష్ణమాదిగ అనేటోడు స్టార్ట్ చేసింది వ్యవస్థ నియర్లీ 30 years. ఇప్పటి వరకు ఆయనకు స్టార్ట్ చేసిన ఉన్న కానించి వ్యవస్థను అన్నది కృష్ణమాదిగ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, విశారదన్ మహారాజ్ కావచ్చు, ఇంకా బాగా ఉద్యమం చేసే వాళ్ళందరితో కూడా ఒక్కతాటి మీదకి వచ్చి వ్యవస్థ చేస్తే నడుస్తుంది. నేనంటే అడకదినే పరిస్థితి అవుతుంది. వీళ్ళే చేస్తున్నారు ఈ మాదిగ జాతి నాశనం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది కూడా చెప్తున్నాను నేను. మొన్న బై ఎలక్షన్లు వచ్చినాయి మున్గోడ్లో. ఏది మన రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేసినప్పుడు కదా, బై ఎలక్షన్లు వచ్చిన కొద్ది రోజుల ముందు ఒక 8 నెలలు 9 నెలల ముందరనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి వచ్చిండు. అంతకంటే ముందు నుంచి విశారదన్ మహారాజ్ గారు ఒక 10,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సేమ్ సామాజిక వర్గం మాదిగలు కదా. ఆయన 10,000 కిలోమీటర్లు చేసినందుకు ఆయన ఏమనుకుంటే నా స్టేటస్ ఎంత, నేను ఎంతమందిని బ్రెయిన్ వాష్ చేయగలను, ఎంతమందిని మనోళ్ళు ఉన్నారు అనేది చెప్పుకొని ఉంటందుకు ఆయన స్టేటస్ రిపోర్ట్ చూసుకున్నందుకు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసేందుకు ఆయన మనిషిని పెట్టడం జరిగింది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చదువుకున్నోడైనా, ఐపీఎస్ అయినా, నిన్న మొన్ననే వచ్చే బై ఎలక్షన్లు అంటే మాయావతే భయపడుతుంది. కొన్ని దగ్గరలో నిలబడలే మాయావతి, ఎందుకంటే డబ్బులు. అయినా మరి ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఈ మాదిగా ఇంకొక ఆయన తీసుకొచ్చి పెట్టే వరకు 2 మాదిగలనే కలయికలేదు. అర్థమైనా నేను చెప్పింది? కలయికలేదు. ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితే లేదు. ఇక వీళ్ళు ముందర పడతారా? ఇంతకు ముందుకు మాదిగోళ్ళకు దమ్ముంది అది ఇది అనేది మీరు అన్నారు. కరణ్ జయరాజ్ వాళ్ళ తాతలు, ముత్తాతలు, వాళ్ళ బాబాయిలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు అన్నీ ఉన్నాయి. ఆయన కాడ డబ్బులు ఉన్నాయి, చెట్టు కింద కూర్చేసుకొని ఏమైనా మాట్లాడతాడు. కానీ అందరి కాడ అవి ఉండాలి కదా మాట్లాడాలి అని అంటే. అందరి కాడ ఉండాలి, కరెక్ట్ మాట మీరు అడిగింది. నువ్వు అందరి కాడ ఉండాలంటే ఇప్పుడు అడగదినమంటావురా, ఒకరి కాడ పని చేయమంటారా? అందుకనే ఇప్పుడు మాదిగోళ్ళందరూ సంఘాలు పెట్టుకొని, ఇప్పుడు మాదిగలందరూ సంఘాలు పెట్టుకొని అడక తింటారు. సంఘాలు పెట్టుకొని అడక తినడం ఏం కాదు అంటే ఇప్పుడు చేసేదంతా ఏంటిది? ఇక కొన్ని విషయాలలో చెప్తే ఇప్పుడు చేసేది మరి కృష్ణమాదిగ చేసింది, తయారు చేసింది ఇసువంటోళ్ళనే తయారు చేసింది. అంటే ఇప్పుడు కృష్ణమాదిగ తయారు చేసిన వాళ్ళు అందరూ అడక తినేటోళ్ళు అంటావు. కృష్ణమాదిగ తయారు చేసిన వాళ్ళు అందరూ అడక తినేటోళ్ళు ఎట్లా అంట? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా. ఎస్ కరెక్ట్ అన్న. ఇప్పుడు కృష్ణమాదిగ తయారు చేసిన వాళ్ళందరూ అడక తినేటోళ్ళే. కృష్ణమాదిగ కూడా ఉన్నాడు, రవి కూడా ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు, ఈయన కూడా ఉన్నాడు. వీళ్ళందరి దగ్గర కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన ఎమ్మడి తిరిగిన తర్వాత ఆయనకి నాకు సందర్భాలు దూరం అయినప్పుడు లైఫ్ సగం త్యాగం చేసిన తర్వాత ఆయన పక్కకు పెడితే ఈయన ఎడిపోవాలి, ఆయన అదే రూట్లో పోవాలి. అదే రూట్లో పోయినప్పుడు ఆయనకి ఏముంది ఇప్పుడు కృష్ణమాదిగ చేసేది ఏంది? ఆ సెటిల్మెంట్లు, ఈ సెటిల్మెంట్లు లేకుండా ఏముంది ఆయన కాడ చేసా అంటే కృష్ణమాదిగ సెటిల్మెంట్ జీవితకాలం సెటిల్మెంట్లు చేసిండు. ఏం చేసిండు? న్యాయం. ఏం న్యాయం చేసిండు? ఇవాళ ఒక పోలీస్ స్టేషన్ పోతురు లేదా ఒక గవర్నమెంట్ ఆఫీసులకు పోతురు అని అంటే, మాదిగలు పోతురు అని అంటే భయపడేది ఓన్లీ మందకృష్ణ వల్ల కాదంటారా? ఏం మాట్లాడుతున్నావు? ఏదా మందకృష్ణ వల్లనా? చదువుకున్న ప్రతి మాదిగా మాల అందరూ కూడా అంబేద్కర్ని పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మన హక్కులు ఉన్నాయని
కొట్లాడుతుంది పోతాం. ఈయన చూసి ఆయన చూసి పెట్టే సీన్ ఏం లేదు. ఈయన చూసి ఆయన చూసి పోవాలంటే ఈయన కాడకు ఈయన ఎంత అడుకోండు, ఈయన పోయిన తర్వాత ఈయన ఆడుకోవడం, ఈయన పోయిన తర్వాత ఈయన ఆడుకోవడం, అదే నేర్పిస్తారు. ఈ కృష్ణమాది అని ఈ ప్రవీణ్ కుమార్ని వీళ్ళని చూసి ఎవడు పోతలేడు. చదువుకుంటూ దమ్మేంది వాళ్ళ లెక్కేంది, ఈ రాజ్యాంగం ప్రకారం నాకు హక్కు లేని అని చెప్పి కొట్లాడుతుందుకు పోతున్నాడు. ఇప్పుడు వీళ్ళు చెప్తేనే తెలంగాణ ఉద్యమం నడిచిందా? ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతోమంది మాదిగలు వచ్చారు, ఎంతోమంది త్యాగాలు జరిగినాయి. ఇప్పుడు డప్పు కొట్టింది ఆయన, తందన ఆడింది ఆయన, జైలుకి పోయింది ఆయన. వీళ్ళంతా కృష్ణమాదే చెప్తాయి తెలంగాణ ఉద్యమం. అందుకే అంటున్నా, మనోళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మన హక్కుల కోసం కొట్లాడుతుందుకు వాళ్ళ హక్కులు 10 మందికి నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాసిం సార్ ఏంది, పురుషోత్తం సార్ ఏంది, వీళ్ళు అసలు ఒక లెక్కలల్లా వీళ్ళు వ్యవస్థ నా దృష్టిలో. అంటే కాసిం సార్ కరెక్ట్ 1000%. ఎట్లా? అన్ని విషయాలలో 1000% కరెక్ట్. ఉద్యోగం చేసుకుంటూ, జాతి కోసం కొట్లాడుకుంటూ, వ్యవస్థ కోసం మన పిల్లల్ని మంచిగా చేపించి ఇన్ని చేసుకుంటూ ఆయన చేసిన మంచిగా చేసుకుంటున్నాడా, మంచిగా పంపిస్తున్నాడా? ఏడికి పంపిస్తుండు ఏమో నాకు తెలిసిన ముచ్చట. మంచిగా చదివిపిస్తున్నాడా, మంచిగా పంపిస్తున్నాడా? అడిగినావు నువ్వు కూడా. ఇది ఒక రెడ్డోడు ఒక బాపనోడు అడిగే ప్రశ్న అడిగినావు. ఇది ఎందుకంటే విమర్శిస్తందుకు, ఏదో ఒకటి రుద్దుతందుకు, ఇటువంటి వాళ్ళ మీద ఏదో ఒకటి రుద్దుతందుకు. అంటే ఇప్పుడు కరుణ అనే ఒక మాదిగా మంచి అని చెప్తుండు, ఈయనని మైనస్గా కూడా ఇక్కడనే మైనస్గా చూపించాలని చూపించేటోళ్ళు మీడియా. ఇప్పుడు చాలా మంది కూడా అంటారు పొద్దున్న మేము చూపెట్టుడేంది, చాలా మంది అంటారు కదా. అంటే ఇప్పుడు కాసిం సార్ వచ్చేసి చాలా మందిని తయారు చేసాడు, చాలా మందిని పంపిస్తున్నాడు అని. అది వాస్తవం కదా? ఏడికి పంపిస్తుండు అలా డైరెక్ట్ చెప్పాలి. తెలియదు అది ఏం ఎవరు తెలిపేది అసలు తప్పుగా. మీకు తెలియదా? ఇగో నేను చెప్తాను, ఒక 20 years నుంచి నాకు కాసిం సార్ చాలా దగ్గర. వింటున్నావా? కాసిం సార్ వస్తుండు అని నల్గొండలో మీటింగ్ పెడదాం అంటే, ఇప్పుడు బయట కూడా మీరు అది పెట్టుకొని పోయి అడగండి. 100 మంది వచ్చే మీటింగు, ఫ్యామిలీలు, ఆడోళ్ళు ఫ్యామిలీలు, భర్తలు, ముసలోళ్ళతో సహా 20,000 మంది వచ్చి కూర్చోరు. ఎవరు వీళ్ళ 20,000 మందిని పంపిండా? అనుకున్న ప్లేస్కి అడగదు 20,000 మందిని పంపిండా? భార్య, భర్త, మనవాడు, మనవరాలతో సహా వచ్చారు. సార్ వస్తుందంటే మీటింగ్కు. ఇదే కృష్ణమాది వస్తుందంటే 100 మంది రాలే. మరి నువ్వు ఆడికి పంపించండి, ఈడికి పంపించిన అంటారు. అంటే ఇది అగ్రకులపోడు, వీళ్ళని మైనస్ చేసేందుకు మాట్లాడే మాటలని నా ఒపీనియన్, అంతే చెప్తున్నా. ఇప్పుడు వాస్తవమైన మాట నేను చెప్పిన. ఎందుకంటే ఎవరైతే తెలుగు వాళ్ళు, ఎవరైతే చదువుకున్న వాళ్ళు, ఎవరైతే హక్కుల కోసం కొట్లాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫలానా ఆయన ఉన్నాడు అంటే ఫలానా ఆయన మైనస్ చేసేందుకు మొట్టమొదలు చూపించేది ఇప్పుడు మీడియా వాళ్ళే. నిన్న చూపిస్తారు ఎగ్జాంపుల్. నిన్న మొన్న ఎవరినో కొట్టిరు ప్రెస్, ఆయనని కేటీఆర్ పోయి కలిసిరు. జర్నలిస్ట్ కొట్టిరు, శంకర్ అనేది. ఆయన కొట్టగానే టీఆర్ఎస్ వాళ్ళు ఆయన కాడిపోయారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకొని కాడిపోయారు. నేను ఏ మీడియా అని నమ్ముదాం? మీరే చెప్పండి. ఇప్పుడు మీడియా అంటే కూడా ఒకటి తిరిగి ఉండాలి. కృష్ణమాది అంటే అడగతింటావా, లేకుండా ఎమ్మడి తింటావా, అడుగుతుంటావా అంటే మీడియా పరంగా కూడా మనం కూడా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఎవరికి సౌలతున్న కాడ ఆడు కాంగ్రెస్ కంటే ఎవరు సౌలతున్న కాడ ఆడు, అంటే హిజాబులు ఉన్న కాడ. అంటే ఇంత నిక్కసుగా మాట్లాడుతున్నావు అన్న, ఈ దళితులు అది ఇదని. నిన్న ఎవరన్నా సంపద ఏం చేస్తే నన్ను చంపితే ఇక్కడనే దీని వెనకనే నా ఇంటి వెనకనే ముందరగడ్డ. మరి ఇక్కడికైతే అందరు బతుకొచ్చిన వాళ్ళు. ఇక్కడ మనకు వాళ్ళు ఆలు వస్తే వాళ్ళ ఊళ్ళలో పోవాలంటే మళ్ళీ బండ్లు కావాలి, అంబులెన్స్లు కావాలి, చాలా కావాలి. వింటున్నావా? చంపే ఆలోచన వాళ్ళకు ఉంది, లెక్క ఉందంటే నన్ను. దేశంలో చాలా జరుగుతున్నాయి కదా మీ కరెక్ట్. మీరండి దేశం స్థాయి అంత పెద్దవని కాదు కదా. నేను పుట్టిన ఊరు, నా ఊరు, నా జిల్లా వరకు నేనైతే మాత్రం చూసుకునేంత స్థాయి ఉంది. ఇంకా నాకు ఆశీర్వాదం పెద్ద నాకు మంచి ఉంటే అయ్యే కాడి చూసుకుందాం, తెలంగాణ వరకే చూసుకుందాం. ఇప్పుడు దేంట్లో కరెక్ట్ ఉన్నది అని అనలేం. ఇప్పుడు నా కులపుని నాతోటి విమర్శించే స్థాయి క్వశ్చన్లు మీరు అడిగినప్పుడు ప్రెస్లో కూడా ఉన్నది. నిరంగుణ గారిని జర్నలిస్ట్ గారిని కొట్టారు, ఆయన టీఆర్ఎస్ సపోర్ట్, ఈయన కాంగ్రెస్ సపోర్ట్, అన్నిట్లో ఇట్లా. ఇది అగ్రకులాలు చేపిస్తారు. అంటే చిన్న చిన్న ఛానళ్ళ గురించి మాట్లాడుతారు మీరు, కానీ నిజాయితీగా చూపెట్టే ఛానళ్ళు లేవా? లేవు. ఏ ఒక్కటి కూడా లేవు. జాతీయ స్థాయి ఛానల్లే బూట్లు నాకే చెత్త పనులు చేస్తారు నా కొడుకులు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు జాతీయ స్థాయి ఛానల్ ఏమున్నాయి, ఏ ఛానల్ అయినా చూసుకో. ఇక లాస్ట్కి నిన్న మొన్న రీసెంట్లీ ఎన్డీటీవీలో ఒక రవీష్ కుమార్ అనేటోడు మాట్లాడాడు ఈ మనవాదానికి అపోజిట్గా. ఆ ఛానల్ని కూడా ఆయనకు తెలియకుండా అమ్మాని ఛానల్ కొనేసారు. ఇప్పుడు ఆయన బయట పెట్టుకుండు, ఒక 2-3 గంటలలోనే ఆయన ఒకటి వ్యూస్ 1,00,000 మంది చూస్తారు యూట్యూబ్ ఛానల్. అసలు వాళ్ళు ఒక్కడిద్దరు ఏరుకుండా ఉంటే చూస్తుంది. మీరు ఇట్లా మాట్లాడుతుంటే కొద్దిమంది జర్నలిస్టులని ఇదే మనువాదులు నరికి చంపిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరికీ అట్లా ఇట్లనే అని జర్నలిస్ట్ అని మనువాదులు నరికి చంపిన రోజులకి అట్లా ఉన్నాయి చాలా మందిని. వాళ్ళకట్లా ఇట్లనే అంటావా?
అంటే వాళ్ళకట్లా మీడియా అంటే అగ్రకులాల బూట్లు నాకేటోళ్ళు అని అంటారా? అందరూ మీడియా ఇప్పుడు జాతీయ స్థాయి, ఇప్పుడు మీరు అన్నారు కదా మీడియా మొత్తం నేషనల్ మీడియాతో సహా నేషనల్ మీడియాతో సహా, ఇగో ఇది చూడు, నేను ఒక మాట చెప్తున్నా, నేషనల్ మీడియా ఒక చెత్త నా దృష్టిలో, బూట్లు నాకేటోళ్ళు. నేషనల్ మీడియా ఎవడైతే ఈవోలు కాదు, హెడ్లు ఉన్నారో వాళ్ళు రాజ్యసభ సభ్యులు తీసుకొని మోడీకి చెంచాగిరి చేస్తారు. నాట్ ఓన్లీ దిస్, ఈ దేశంలో ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఈ బీజేపీ వ్యవస్థ గురించి మీరు మొత్తం అందరిని అడిగారు. గౌరీ లంకేష్ గారు చనిపోయారు కర్ణాటకలో, ఎస్ మీరు అన్నారు కరెక్ట్. అప్పుడు ఎవరు పాలిస్తారు? బీజేపీ. అక్కడ గవర్నమెంట్ ఏది ఉంది? బీజేపీ కదా. బీజేపీ అంటే నేను అంటున్నా కదా, మనువాదం. ఈ మనువాదం కాళ్ళు నాకి, మనువాదుల కాళ్ళు మొక్కి మాకి వరికరణ కూడా అవసరం లేదంటున్నా నేను. వర్గీకరణ లేకపోతే రేపు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు బతుకుతలేరా? ఇప్పుడు బతుకుతలేరా? వర్గీకరణ పేరు చెప్పుకొని 30 years నుంచి ఇన్ని సంవత్సరాలుగా కొట్లాడుతుండ్రు. ప్రతి దానికి కూడా కోఆపరేట్ చేసినాం, ఇష్టం లేనప్పుడు ఎదురు చేసినాం, ఓపెన్ మాట. కానీ మనువాదుల కాడికి పోయి లాస్ట్ టైం వెంకయ్య నాయుడు కాళ్ళు మొక్కినప్పుడే ఈఎంఆర్ బేస్కు చాలామంది దూరం అయ్యారు. ఇంటలెక్చువల్స్ అందరూ దూరం అయ్యారు, కృష్ణమాదేవికి అందరూ దూరం అయ్యారు. ఇక డైరెక్ట్ మోడీని తీసుకొచ్చి కూర్చొని మాట్లాడేటప్పుడు అయితే ఇక అది ఆ వర్గీకరణ అవసరమే లేదనిపించింది. అదే కృష్ణమాదేవి చేయబట్టి ఈరోజు తెలంగాణలో 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి. మన వాళ్ళు అంత డైవర్ట్ చేసాడు కృష్ణమాదేవి. రేపు ఇలా బతుకులు ఏంటంటే ఆ ఎమ్మెల్యే కాడు గుళ్ళకి పోతాడు, వీళ్ళు గుడి బయట ఉండాలి. అది ఇలా పరిస్థితి. గతంలో టీఆర్ఎస్కి సపోర్ట్ చేసిన కరణ్ జయరాజ్ మళ్ళీ కాంగ్రెస్ మాట ఎత్తనికి కారణమైంది. సపోర్ట్ చేసిన అని అనుకుంటారు అందరూ. అంటే ఎందుకంటున్నా అంటే ఉద్యమంలో నాతో పాటు చాలామంది తిరిగారు. రవి కానీ, యాదవ్ కిషోర్ కానీ, టీఆర్ఎస్ రాజారాం యాదవ్ కానీ, ఇక్కడ ఉన్న దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కానీ, ఇక్కడ ఉన్న జేఏసీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాతోటే ఫాలోయింగ్లో ఉండే. అందరూ ఏమనుకోరు అంటే టీఆర్ఎస్ అనుకోరు. రెండోది, ఇప్పుడు కాంగ్రెస్ మా నాయన కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మా చిన్న ఆయన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ, నా అన్న ఎన్ఎస్యూ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ ఉమామేశ్వర, నాకు కూడా పుట్టినాడు. నేను ఫస్ట్ ఎస్సీ తర్వాత బహుజనవాదం మీద కొట్లాడటం నేను. నాది నేను చక్కగా పెట్టుకున్న తర్వాతనే మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించటం నేను. ఈ స్థాయిలో ఉంటే కూడా మళ్ళీ నన్ను ఇప్పుడు కర్ణ అది ఇది అని అంటారు. ఎందుకు అంటారు అంటే వాళ్ళకు కూడా ఒక మాట చెప్తా. వెంకటరెడ్డి అనే వ్యక్తి నల్గొండలో కాంటెస్ట్ చేస్తున్నప్పుడే మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పాశం రామిరెడ్డి, నూడా చైర్మన్ మోహన్ రెడ్డి, ఇక అన్ని రెడ్లకి బిఫోర్ డిక్లేర్ చేస్తే ఇక మేమేందుకు అలా పార్టీలో జగమానాయించుకుంటాను. నేను ఆలోచించినట్టు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. పార్టీని రానే రావైతే అందరు రెడ్లే పెడితే అసలు ఈ రెడ్డి ఆర్ది అట్లా కాంగ్రెస్ లోకి వెళ్ళి బయటకు వచ్చే అవకాశం ఉంది. నేను కాంగ్రెస్ నుంచి బయటకు అసలు నాకంటే జూనియర్ వెంకటరెడ్డి కాంగ్రెస్లో ఫస్ట్ టైం నేను వెంకటరెడ్డిని కాంగ్రెస్ ఆఫీస్లో నేను కాంగ్రెస్ నుండి గడబడి చేస్తే కూడా నా మీద కంప్లైంట్ చేసినోడు. నా ఊరికి వచ్చి నా ఊళ్ళే ఆయనకంటే సీనియర్, నన్ను కాంగ్రెస్ కాదు అని అనేటోడు లేడు. నల్లగొండ నడి బొడ్రాయిలు పెట్టే ప్లేస్లో నా అయ్యది నా చిన్న అయినది 2 విగ్రహాలు ఉన్నాయి కాంగ్రెస్ చేసుకొని విగ్రహాలు. అది వెంకరెడ్డి జానారెడ్డి హోంమంత్రి గారు ఉన్నప్పుడు అందరూ వచ్చి ఓపెన్ చేసింది. నేను కాంగ్రెస్ ఫ్యామిలీ అయినా వెంకరెడ్డి చేసే కొన్ని పనులకు అంటే కొన్ని పనులు అంటే ఇప్పుడు చెప్పిన కదా, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే గెలవగానే మంత్రి నేను అవుతున్నా, మంత్రి కాగానే చైర్మన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రెడ్డి, నూడా చైర్మన్ రెడ్డి, ఎమ్మెల్సీ రెడ్డి, మిగిలిన వాళ్ళు ఎందుకు పోయి ఇలాంటి భావన ఉన్నప్పుడు నాకు నచ్చలే. అది మీరు అన్నారు కదా లడ్డు అనేది, అసొంటోనికి చూపించాలనే నేను ఆ లడ్డు పాట పాడింది. ఆయన కూడా చూపించుకున్నాను, ఆయన ఇంకెక్కువ పెట్టి చూపించుకున్నాను. కానీ ఆయనకు తెలుసు ఎవరైంది లోకల్ అనేది. ఇది ఆయన ఈ లోకల్ కాదు కదా, నాన్ లోకల్, ఇది నియోజకవర్గం కాదు. కానప్పుడు ఏముంటుంది, ఇప్పుడు ఆయన ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్నాడు వీళ్ళందరూ నేను నలుగురిని మేనేజ్ చేసుకోవాలి అంటే మనోళ్ళని నా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. మనోళ్ళు కానీ మన యాక్టివ్గా కనిపిస్తే కోవా వీళ్ళ లెక్క కనిపిస్తాం. వీళ్ళకు ఒక్కటేసారి తినరు, నాకి అరగొట్టేస్తారు. మనం ఎప్పుడు డ్యామేజ్ అయిపోతామో మనకు తెలియదు. ఆ స్థాయిలో చేస్తారు వీళ్ళు. ఎందుకంటే లైవ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలామంది, కొంతమంది పానాలే పోయినాయి వీళ్ళు చేయబట్టి, కొంతమంది పానాలు పోయినాయి. నల్గొండ గడ్డ కమ్యూనిస్టు కంచుకోట, ఒక 2-3 ప్రాణాలే పోయినాయి. వాళ్ళకి ఇక్కడ నేను ఇచ్చిన షెల్టర్, వాళ్ళకి కమ్యూనిస్టులతో కొట్లాడితే ఊళ్ళో ప్రాణాలు భయం ఉందంటే ఇక్కడికి వచ్చి కడిపిస్తే ఇదే చీకటి మావిలో చంపిరు ఆయనని, వాళ్ళని ఇద్దరు అన్నదమ్ములని. ఆ టైంలో ఆయన అందరూ గెలిపేయడం కారణం మేము. ఇవాళ వచ్చి మొత్తం మాది వ్యవస్థ మేమే రెడ్లమంటే మరి మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. మరి ఈ తాతల తనులా కానిసి నల్గొండ అక్క ఇండే పుడితే ఇండే వస్తాం, ఇండే పొంద పెడతాం. బాగా మరి వీళ్ళు వచ్చింది వేరే కాడికి, సస్తే తీసుకుపోయేది వేరే కాడికి. మరి ఏడో వచ్చి డామినేషన్ చేస్తుంటే తెలిసి కూడా మేము చేస్తామంటే ఇక ఇప్పుడు కిషాన్న చేసినట్టు ఉంటుంది, మన వాళ్ళని కాడిపోయినట్టు ఉంటుంది. అదైనా అంతే, ఇదైనా అంతే.
ఈ దేశంలోకి బీజేపీ సొచ్చుకొస్తున్న విధానాన్ని ఎట్లా చూడాలంటారు అసలు? దొంగ లెక్క చూడాలనుకుంటున్నా. ఈవీఎంలో దొంగతనం చేస్తారు. దమ్ ఉంటే బ్యాలెట్ పేపర్ పెట్టి చేస్తే 40 కూడా రావాలి. 40 కూడా రావు. ఇప్పుడు నిన్న మొన్న ఛానళ్ళలో వచ్చింది, మీ ఛానళ్ళలోనే వచ్చింది. అంటే మీ ఛానల్ అంటే అన్ని ఛానళ్ళు, కొన్ని ఛానల్ రావచ్చు, రాకపోవచ్చు. పెద్ద ఛానల్ ఈ కరోనా టీకా చేయబట్టి చాలామంది హార్ట్ అటాక్ రావడం, చావడం, చిన్న చిన్న పిల్లలు రావడం జరుగుతుంది. అప్పట్లోనే చాలామంది కూడా రెబల్ చేసారు. కానీ కరోనా టైంలో లాక్డౌన్ నుండి మా వాయిస్లు బయటకు వెళ్ళలేకపోయినాయి. ఒకటే సంవత్సరంలో బూస్టర్ డోసు, ఆ డోసు, ఈ డోసు అని బిజినెస్ చేసిండు. గుజరాత్ బిజినెస్ చేసిండు మోడీ. ఒక ఛాయ్ అమ్ముకునే మోడీ అని మీరే అంటారు. ఛాయ్ అమ్ముకున్నాడు ఆడు, తడిపారొకడు, నగర బహిష్కరణ అయిన అమిత్ షా. వీళ్ళు ఒకటే సంవత్సరంలో కరోనా టీకా రెడీ చేసి పబ్లిక్ చేస్తే ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఎంతమంది వస్తారు? దీనికి జవాబుదారీ ఏంది? ఇట్లా సుప్రీంకోర్టులో కూడా వేసారు, నీ బోటోడు నా బోటోడు. వేసినప్పుడు మేము ఇంపార్టెంట్ అనలే, వేసుకోవాలని అనలేదన్నారు వాళ్ళు. అంటే మన వ్యవస్థని ఈ బహుజనులు ఎంతైతే ఎక్కువ అవుతారో వాళ్ళందరినీ చంపాలనేది ఇది ఒక ప్లాన్ ఏమో వాళ్ళది. చూస్తారు, డైరెక్ట్ చూస్తారు కదా ఎంత నాశనం చేస్తారు. ఇప్పుడు ఒక వ్యాక్సిన్ తయారు కావాలంటే అట్లీస్ట్ 4-5 years అవుతుంది. బూస్టర్ వచ్చింది, నాకంటే మంచిది వచ్చింది, నాకంటే మంచిది మొత్తం బిజినెస్ చేస్తారు. బిజినెస్ గుజరాత్ బిజినెస్ లెక్క అయిపోయింది. ఇండియాని మొత్తం ఏమైంది, మొత్తం సర్వం నాశనం చేశారు. అంటే బీజేపీ వచ్చినాక ఏం అభివృద్ధి జరగలేదంట. ఓ అన్న, ఇక నీకేం చెప్పని పెద్ద మనిషి, నేను ఒక మాట అయినా, భూమి మీద ఉన్న రైళ్ళని అమ్ముకరు, ఆకాశంలో ఉన్న విమానాలు అమ్మిరే, నీళ్ళల్లో ఉన్న ఓడరేవులు అమ్ముకునే, పాతాళంలో ఉన్న గ్యాసు అవి కూడా అమ్ముకునే. ఇంకా ఏం బతికి ఏం ఉంచారు వీళ్ళు? ఎల్ఐసీలు అమ్మే, లాస్ట్కు పోస్ట్ ఆఫీసులు అమ్ముకునే, రోడ్లు అమ్ముకునే, టోల్గేట్లు అమ్ముకునే, సర్వం అమ్ముకునే. ఇంకేముంది? అమ్ముకున్నా కానీ బాలశ్రీరామ్ని నిర్మించారు కదా, మరి మంచిగా అన్నీ మళ్ళీ అయ్యే తిరిగి వస్తాయి డబల్కి డబల్. బాలశ్రీరాముని నిర్మించారు. బాలశ్రీరాముని ఎప్పుడు స్టార్ట్ అయింది శ్రీరాముని అనే పదం? దశరథుడు కూడా శ్రీరాముని మొక్కిండా? దశరథుడు రాముని తండ్రి, శ్రీరాముని తండ్రి. ఆయన ఎవరిని మొక్కిండు చెప్తే నేను దీని గురించి చెప్తా. ఇప్పుడు రాముడు పుట్టినాక మీరంతా రాముడు అని మొక్కుతారు, ఓకే, కాదంటలేను. రాముని తండ్రి దశరథుడు ఎవరిని మొక్కిండు? శివుణ్ణి. మేము ఆయననే చేస్తాం. ఆయన అసలు లెక్క. ఒక రాజుని తీసుకొని వచ్చి ఏదో చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆటోమేటిక్ రాముడు అనే లెక్కలలో రాముడు ఉండు, కాదంటలేము. రాముని తరం కంటే ముందు వాళ్ళ ఆయన ఉన్న తరం ఏంది, ఆయన కంటే ముందున్న తరం ఏంది? అసలు చరిత్ర చెప్పాలంటే ఇదంతా కాదు, ఇదంతా బౌద్ధిజం. అందుకే అది పెద్ద సబ్జెక్ట్. కానీ రాముని తండ్రి ఎవరికి దండం పెట్టిండు కావాలి మనకు, తర్వాత మాట్లాడదాం. బాలరాముని తీసుకురాని, బాలకృష్ణుని తీసుకురాని. ఇప్పుడు నీళ్ళల్లో అలా పోయాడుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు అనేది గుజరాత్లో ఏదో పోయిండు కదా. ఇవన్నీ ఓట్ల కోసం తందన, ఓట్ల కోసం వేస్తున్న వేసాలంటావు. వేసాలు అంతే కదా. ఇప్పుడు ఓపెన్ డైరెక్ట్ కనిపిస్తుంది. అది కూడా పబ్లిక్ అర్థమైపోయింది. నేను కూడా చాలా సోషల్ మీడియాలో చూసిన, ఎక్కడైతే మజీద్ కూలగొట్టిగో మజీద్ మీదనే కట్టలే రామాలయం, అది కూడా మభ్య పెడుతుండే మోడీ. దానికి 1 kilometer దూరంలో అదే 17 ఎకరాలు 70 ఎకరాలు దాంట్లో కొంచెం డిస్టెన్స్లో కట్టిండి. ఆ ప్లేస్ మొత్తం సీల్డ్ అని పెట్టి పెట్టేసి. ఎందుకని అట్లా? అది మోడీని అడగాలి ఇక. అంటే ఇప్పుడు కూలగొట్టిన కాడనే రాముని కట్టినంటే ప్రతి హిందూ సంతోషపడ్డాడు. కానీ అది ఏ మెయిన్ ఛానల్లో చూపించలే. ఎందుకంటే చూపించారు, మెయిన్ ఛానల్ అంతా వాడు ఎట్లా చెప్తే అట్లా వింటారు వ్యవస్థ అట్లా. అర్థమైందా? కొన్ని యూట్యూబ్ ఛానల్లో చెప్పారు ఇది మొత్తం ప్రహారీ కూడా ఇప్పుడు మజీద్ ఏమో ఆడ ఉండే, అది మొత్తం కూలగొట్టేసారు, సీజ్ చేసి పెట్టేసారు. గుడి ఆడగట్టారు. వాడినే కట్టాలి, దాని మీదే కట్టాలి. మన రాముని శిల్పాలు దొరికినప్పుడు ఆడనే కట్టాలి కదా. అది కూడా అబద్ధం చెప్పేందుకు మాపై పెడుతున్నారు వీళ్ళు. అంటే ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు పురాతన కాలం నుంచి శంకరాచార్యులు అంటే ఒక అంటే కనబడే దేవుడు అనేది అందరూ సహజంగా అంటారు. 4 శంకరాచార్యులను కూడా పిలవకుండా చేసిండంటే అంత పెద్ద శంకరాచార్యులని కూడా, అంటే ఇండియాలో ఒక 4-5 మఠాలు ఉన్నాయేమో, ఆ మఠాలకు పెద్ద పెద్ద ఆది శంకరాచార్యులు వారసులాలు, వాళ్ళని కూడా పిలవకుండా రాముని అది చేసిరనంటే ఇక మోడీకి ఏరుకుండాలి. ఇప్పుడు మొగళ్ళు లేనామని, భర్త లేనామని గుళ్ళకి రానినప్పుడు మోడీ భార్య లేకుండా మోడీ ఎట్లా వచ్చేస్తాడు? ఇలాంటి ప్రశ్నలు కూడా వాళ్ళు అడిగారు. రెండోది, ఒక గుడి కట్టాలంటే మొత్తం గుడి పూర్తిగా అయినాకనే ప్రాణప్రతిష్ఠ చేస్తారట. గుడి పూర్తిగా కాలేదు. మాత్రంగా బాలరాముని తీసుకొని వచ్చిండు. తీసుకురావాలి, నేను కాదనంటలేదు. దానికోసం ఒక 20-30 సంవత్సరాల
పోరు జరిగింది, ఎన్నో పానాలు అయిపోయినాయి, ఎన్నో పోయినాయి. కానీ మరి పూర్తిగా కాకముందే ఎలక్షన్ల జిమ్మికి ఎందుకు చేసిండు? పూర్తిగానే చేసేది ఉండగా. అంటే ఇది ఇట్లా రాజకీయం చేస్తుంటావు? రాజకీయమే చేస్తుండే, అంటే హిందూ ముస్లిం చేస్తుండే, అంతే కదా. ఇప్పుడు స్వాతంత్రం కోసం కొట్లాడింది ఆర్ఎస్ఎస్ వాళ్ళ, తుర్కోళ్ళ? నేను అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి. ముస్లిం వాళ్ళు. మరి దేశభక్తులు మేమే అని మేమే హిందూ టేకదారులం అనే కాడికి అయిపోయింది. మరి ఈ దేశాన్ని కాపాడింది ఎవరు? ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రతి ఇష్యూలో హిందూ ముస్లిం ఫీలింగ్ ఏమనంటే గోమాంసం ఆవులను తస్కరించారని ఎంతోమందిని మన వాళ్ళని చంపుతారు, మా వాళ్ళని చంపుతారు, మాదిగాలని, బీసీలని, ముస్లింలని చంపుతారు. ముఖ్యంగా ఎస్సీలని. కరెక్టే కదా, పవిత్రమైన ఆవుని తినడం తప్పే కదా కదా. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతాయి, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఇది ఆవు మాంసం. ఎవరు చేస్తున్నారు? అల్ కబీర్ అనే ఒక సంస్థ, ఒక కంపెనీ చేస్తున్నారు. ముస్లిం వాళ్ళే కదా. అది ముస్లిం వాళ్ళది కాదు, అది బాబానుంది బిజినెస్. వాళ్ళు మీరు పేరు తెలుసుకోండి. అనిల్ కపూర్ వంశం అంటే బాపనలో ఉన్నది. అనిల్ కపూర్, సన్నీ కపూర్ అయితే సంబంధి కపూర్ అనేది ఉంది. వాళ్ళు బాపనలో చేస్తారు బిజినెస్, ముస్లింల పేరు పెట్టి. ఇప్పుడు మాకు అంటే అంత పూర్తిగా ఎడ్యుకేట్ కాని వాళ్ళు అందరూ అరే దుర్గోళ్ళు అంట, అరే ఆల్ కబీర్ అంట, మాంసం అంట. అరే చేసేది బాపనోడు, సీఈగా తుర్కొని పెట్టి ఇక మనోళ్ళని ఆగం చేస్తారు. తీసి ఇది ఒరిజినల్. నేను ఇప్పుడు చెప్పిన మాట మీ ఛానల్లో చూపిస్తారేమో, దమ్మున్న ఛానల్ చూపిస్తారా? కూడా చూపిస్తాడా? జాతీయ స్థాయి ఛానళ్ళల్లో నా హాస్యం పెట్టుకున్న ఒక నిమిషం నాకు టైం మీరు అడ్వర్టైజ్కి ఇచ్చినట్టు, వాషింగ్ పౌడర్ నిర్మాణ ఎసరుగా అటు అడ్వర్టైజ్కి ఇరా అని చెప్పి కూడా నా వాయిస్ ఇస్తే వాడు వేయడు. ఎందుకంటే వాడు ఆని బూటు లాగుతుండు. అర్థమైందా? అంటే మీడియా కచరా గురించి నాకెందుకు, కానీ సుప్రీంకోర్టు జడ్జిలు బయటకు వచ్చి కూర్చోరు ఈ దేశం ఎడిపోతుందని వాళ్ళు చెప్పారు. చెప్పండి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, రామ మందిరం కట్టాలి, ట్రస్ట్ కట్టాలి, ముస్లింలకు ఇక్కడ 5 ఎకరాలు 10 ఎకరాలు అయ్యాలి అనేది రాసిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఎవరెవరు సంతకాలు ఉన్నాయో చూసిరా మీరు? ఓన్ సంతకాలు లేవు. ఎవరు లేనిదే ఎట్లా కట్టిరంటారు? కాదు, జడ్జిమెంట్లో వాళ్ళ సంతకాలు లేవు. మీరు చూసి ఓపెన్ చేసి చూడండి. నేను చెప్తే అబద్ధం అవుతుంది కదా. ఇప్పుడు ఇంకా నేను చెప్పాను దాన్ని ఉందా లేదా. జడ్జిమెంట్ ఇచ్చిండు కానీ దాని మీద 5 జడ్జిలతోటి కూడిన ధర్మాసనం సంతకం కూడా పెట్టలేదు. ఇది అంతా పబ్లిక్ని మభ్య పెడుతుంది. ఏముంచుండు మోడీ? ఏముంచుండు చెప్పండి. మోడీ మన కోసం ఏముంచుండు? కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ఎక్కువ బీజేపీ గవర్నమెంట్లోనే మా నాశనం అవుతుంది. రేపు జరగబోయే ఎన్నికలలో ఏ గవర్నమెంట్ వస్తుందని అనుకుంటారు? ఇక రేపు జరగబోయే ఎన్నికలలో గవర్నమెంట్ ఏది వస్తుందంటే 99% కాంగ్రెస్ వస్తుంది. ఎందుకని అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కుక్క నిలబెట్టించినా కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఈ దేశంలో రెజ్లర్లు, ప్రపంచ దేశంలో మన దేశం ఏందని చూపించిన మంచి ఆడపిల్లలు రెజ్లర్లు నా మీద అఘాయిత్యం జరిగిందని దేశ రాజధాని నడిబొడ్డున జంతర్ మంతర్ కాడ కూర్చుంటే కొంతమంది చెత్తానా కొడుకులు తాగి వచ్చి పోలీసు వేషంలలో వాళ్ళని కొట్టిరు. ఇది భారతదేశ దౌర్భాగ్యం బీజేపీ వ్యవస్థలో. నిజమా కాదా? అన్నం పెట్టే అన్నదాతలు 13 నెలలు చలికి కూర్చొని 600-700 మంది చచ్చిపోతే అంబానీకి మనవడు పుట్టిండని ప్రధానమంత్రి పోయి దవాఖానలో చూస్తుండు. ఇక్కడ చచ్చిన వాళ్ళ కాడ కాకుండా ఈ దేశం ఎడిపోతుంది మీరే చెప్పాలి. ఇప్పుడు తెలంగాణలో వచ్చి గతంలో ఉన్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్కి కాంగ్రెస్ గవర్నమెంట్కి తేడా ఏంటంటే ఇది 2-3 నెలలే అయింది కదా వచ్చి. ఇది సముద్రం, అది పార్టీ, అది రాష్ట్ర పార్టీ ఒక వ్యక్తి రథసారథి చేతులు నడుస్తుంది. ఈరోజు ఇక్కడ నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు అనుకో, నీ పక్కన ఉన్నోడే నేను నిలబెడుతుంటాడు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. సరే ఈ 2-3 నెలలే అయింది. వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, 1-2 అమలు పరుస్తురు, రేపు మాపు అంటారు. తీరా చూసే వరకు పైసలు లేవు అని అన్నారు. పైసలు లేవని తెలిసి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యారు. పైసలు లేవని అయినా వ్యవస్థ నడపాలి. ఇంకొక 2-3 నెలలు చూస్తే ఇప్పుడు ఇంకొక 1 మంత్ అయితే చూడాలి. రైతు బంధు వేసలేరు, పబ్లిక్ కూడా బాగా అంటారు. వృద్ధులకు పింఛన్ వేసలేరు అంటారు. కానీ సెంట్రల్లో బీజేపీ చేసే అరాచకాలకు కాంగ్రెస్ వస్తుందని నాకు నమ్మకం. అది 100% నమ్మకం అంటారు. అంటే ఇంకోటి ఏంటంటే ఈవీఎం అనేది తీసేయాలి. ఫస్ట్ ఈవీఎం తీసేయాలి.
ఈవీఎం అనేది తీసేయాలి. ఈవీఎం మీద కూడా మంచి ఢిల్లీలో పెద్ద స్థాయి ధర్నాలు రాస్తారోకులు జరుగుతున్నాయి. అడ్వకేట్ల మీద కూడా దాడులు చేస్తారు. సుప్రీంకోర్టు అడ్వకేట్లు, హైకోర్టు అడ్వకేట్లు కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున చేస్తారు. అది తీసి ఈవీఎంలు అనేది పోతే బీజేపీ నామరూపాలు లేకుండా పోతుంది. 30-40 రావడం చాలా కష్టం. అది చేసే అరాచకాలం. ఎందుకంటే ఏమి లేకుండా దేశాన్ని మొత్తాన్ని అమ్మేసిండు అంబానీ కాదని. ఆ కోపం మీద చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే ఎస్సీలని, వివక్షత అని, హిందూ ముస్లిం ఫీలింగ్ అని వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని వస్తే గెలిచే ఛాన్సెస్ ఉంటుంది 100కు 200%. ఇదే వర్గాలు అయితే ఇలా కూడా చెప్పలేము. ఓపెన్ వాస్తవం నిజమంటారు మొత్తానికైతే. అయితే అది రాష్ట్ర పార్టీ కాబట్టి ఒక కమాండర్, ఒక రథసారథి ఉన్నాడు. అది చెప్పినట్టు నడిచిండు. ఏది కేసీఆర్ చెప్పినట్టు. సరే అది ఒక సిస్టమ్ నడిచింది. పిరమిడ్ డెవలప్మెంట్ అయింది. అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోనికి కారణం ఏంటంటే? ఇక ఓడిపోనికి కారణం అంటే ఇక అది ₹2 ఇస్తుండే ఆయన 4 రూపాయలు ఇస్తాను కానీ పబ్లిక్ హిట్ వచ్చారు అంతే తప్ప. అంటే ఇక పైసల కోసం వచ్చారు. లేకుంటే ఏంది? మనం ఎగ్జాంపుల్ రెండవ టర్మ్కు చెప్తున్నాం. కేసీఆర్ గారు ఫస్ట్ గెలిచినప్పుడు వదిలిపెట్టేసిండి. రెండో టర్ము ఇక్కడ నల్గొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిచింది. గెలిచిన తర్వాత ఒక 2 సంవత్సరాలు కరోనా ఉంది. ఎవరు బయటకు వెళ్ళకుండా కరోనా ఉంది. 3 సంవత్సరాలలోనే నల్గొండ ఎంత డెవలప్మెంట్ అయిందని నేను చెప్పుడు కాదు, వేరు. అంటే డెవలప్మెంట్ మీన్స్ రోడ్లు అంటే నల్గొండ డెవలప్ అయింది. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా అంటే మంచి డెవలప్మెంట్ అయింది. ఆ రోడ్లే కానీ అంటే భూపాల్ రెడ్డి మంచిగా చేసినట్టు నాట్ బ్యాడ్, మంచిగా చేసిండు. వెంకరెడ్డి కంటే 100 రెట్లు మంచిగానే చేసిండు. కాంగ్రెస్ పాలన కంటే ఇప్పుడు మంచిగానే చేసిండు, ఒప్పుకోవచ్చు. చూసి ఇప్పుడు లైవ్ కనిపిస్తుంది కదా, రోడ్లు ఎక్కితే కనిపిస్తాయి. ఇంతకుముందు రోడ్డు ఆలనీలని అడుగుతుంటే వీళ్ళు అంటుండే ఏమని, ఏం చేసాడు ఓన్లీ గీ రోడ్లే గీ లైట్లే పై మెరుపుల వరకే వేసాడు భూపాల్ రెడ్డి, ఇంకేం లేదు ఎంత చెప్పినా కానీ వాళ్ళ బామ్మారిది ఆయననే మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని మొత్తం ఇంట్లో పడినారు అని అంటుండే. అది వాస్తవం కదా? భూపాల్ రెడ్డి అనే వ్యక్తి ఖాళీ ఎమ్మెల్యే మాత్రమే. మరి ఎవరు నడిపించారు? కేసీఆర్ ఇది దత్తత తీసుకుంటానన్న చెప్పిన తర్వాత మున్సిపల్ కమిషనర్గా ఎవరో వచ్చారు, రమణాచారి ఐడియా ఉంది. రమణాచారి గారు ఆ ముఖ్యమంత్రి ఇద్దరి మధ్యలోనే నడిచింది డెవలప్మెంట్. భూపాల్ రెడ్డి మనిషి మాత్రమే. ఆయనకు ఇట్లా ఈ అయితే లేదు. రమణాచారి గారే చేసిరనేది ఎరక. భూపాల్ రెడ్డి చుట్టాలు, భూపాల్ రెడ్డి బొమ్మర్దు లేదు. భూపాల్ రెడ్డి మొన్న ఎలక్షన్లలో వెంకరెడ్డి పైసలు ఇస్తే భూపాల్ రెడ్డి పైసలు వేయలేకనే ఓడిపోయినాడు అంటారు చాలా మంది. ఇక్కడ లేవు ఆయన కాడ. మరి ఇట్లా కమిషన్ తీసుకుంటే చాలా ఇచ్చేయాలి ఆయన. చూస్తున్నాం కదా లైవ్. 90 పక్కనే ఉన్నాడు వెంకరెడ్డి. ఆడడం కాదు, 90కి 2 ఇంట్ల తర్వాత ఆయన ఇల్లు వెంకరెడ్డి నా ఇంటికి 4 ఇంట్లో అవుతాలా అంటే ఒక 2 సందులు అవుతాలా భూపాల్ రెడ్డి ఇల్లు. అందరిప్పుడు మరి భూపాల్ రెడ్డి మీద ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ పోయి సాగర్లో మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే పిల్లి రామరాజు చేసిండు. అది ఏం చేసాడు? పిల్లి రామరాజు అనే వ్యక్తి భూపాల్ రెడ్డి మీద ఆశ పెట్టుకుంటూ నాకు ఏదో డెసిగ్నేషన్ ఇస్తాడు, నాకు ఎమ్మెల్యే కావాలని. వాళ్ళిద్దరి మధ్యలో అంతర్గతంగా ఉన్నప్పుడు భూపాల్ రెడ్డి అనే వ్యక్తికి ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాడు, మనోడైనా మందోడైనా. అది కొంతమందికి ఇష్టం లేదు. భూపాల్ రెడ్డి కాడి నుంచి పోయిరానే చెప్తారు కానీ మరి భూపాల్ రెడ్డికి వీళ్ళు ఆనించి వచ్చారు. భూపాల్ రెడ్డి కాడికి వీళ్ళు ఆనించి వచ్చారు. ఫస్ట్ 10-15 మంది కౌన్సిలర్లు భూపాల్ రెడ్డి కాడి నుంచి వెంకరెడ్డి కాడికి పోయారు. ఫస్ట్ వీళ్ళు ఆడుండే వెంకరెడ్డి కాడనే ఉండే. వెంకరెడ్డి కాడి నుంచే భూపాల్ రెడ్డి కాడికి వచ్చారు. అంటే ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన కాడికి పోతారు, ఈయన ఎమ్మెల్యే అయితే ఈయన కాడికి పోతారు, ఇంకోటి ఎమ్మెల్యే అయితే ఇంకోలా. నా గల్లీ వరకు నేను కాపాడుకోవాలని కాన్సెప్ట్ వాళ్ళకి, ఎవరి స్వార్థం వాళ్ళకి. ఇలా భూపాల్ రెడ్డి తప్పులేదు, వెంకరెడ్డి తప్పులేదు. ఇప్పుడు నీ వ్యవస్థ నీది నడిచింది వాళ్ళు ఆయన రాగానే ఆయన కాడికి పోయారు. మళ్ళీ ఇప్పుడు మన నీది రాగానే నీ కాడికి వచ్చి వాళ్ళు మీరు అడగాలి. అంటే ఎమ్మెల్యేలు మంత్రి అడగాలని, పబ్లిక్ అడగాలి. అయితే ఇప్పుడు మీ మంత్రి మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివృద్ధి చేస్తాడంటావా లేకపోతే గతంలో ఉన్నట్టే మళ్ళీ దీన్ని పాత మార్పు చేస్తాడా? ఏమో అయితే ఓపెనింగ్ చేస్తుండు, ఇంతకుముందు కూడా చేసి. అంటే ఓపెనింగ్ వరకే పరిమితమై లేకపోతే ఏమన్నా ముందడుగు చేస్తాయంట? ఇంతకుముందు ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన చేసింది ఒక ఫ్లైఓవర్ ఒకటే, అక్కడ పానగల్ దగ్గర చిన్న ఫ్లైఓవర్ చేసిండు. ఆయన చేసిండు. పానగల్ దగ్గర కొంచెం డెవలప్మెంట్గా చేసిండు. అంటే పానగల్ ఉదయ సముద్రం దగ్గర. తర్వాత ఆ ఏరియాలోనే ఒక ఫ్లైఓవర్ చేసిండు. తర్వాత ఏం చేసింది లేదు ఆయన. ఈ వచ్చిన 3 ఏళ్ళకు 2 ఏళ్ళకు అటు ఇటు టీఆర్ఎస్ గవర్నమెంట్, నేను భూపాల్ అంటలేను మరి, భూపాల్ ఎమ్మెల్యే కాబట్టి భూపాల్ మంచి అయినా ఆయన మీద పడుతుంది, చెడైనా ఆయన మీద పడుతుంది. రమణాచారి గారు, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు జర కేర్ తీసుకొని నల్లగొండకు అయితే డెవలప్మెంట్ అయితే కనబడుతుంది. అన్ని డెవలప్మెంట్లు కనబడుతున్నాయి. నల్గొండలో మంచిగా ఉంది, బాగుంది. వెంకరెడ్డి చేసింది ఏముంది, ఏం లేదు. వెంకరెడ్డి చేసింది కొంచెం 20-25% చేయవచ్చు. రేపు ఒకవేళ
అంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలకి ఎలక్షన్లలో కానీ రేపు ఎంపీ ఎలక్షన్లలో కానీ మీ బహుజనులు పోటీ చేసే అవకాశం కానీ గెలిచే అవకాశం కానీ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు మాకు ఒకటి సంతోషమైన వార్త ఏంటంటే కులగణన జరుగుతుంది. అది జరిగిన తర్వాత అది జరగడం చాలా మంచి, తెలంగాణలో కూడా అంత మంచి. దాన్ని చూసిన తర్వాత ఈ బహుజనులు ఎస్సీలు ఎవరెవరి పాపులేషన్ ఎంత ఉంది అనేది చూసుకొని వాళ్ళకు ఎంతైతే పాపులేషన్ ఉందో అంత రిజర్వేషన్ తీసుకోవాలనే ఆ హక్కు తీసుకుంటే ఎవరు మనకు చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ కానూన్ ప్రకారం మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు పాపులేషన్ బట్టి ఓట్లు పడాలి కదా, వచ్చినా కానీ ఓట్లు పడాలి కదా. ఒకవేళ మీకు వచ్చినా ఓట్లు పడాలి కదా. ఓట్లు పడతాయి ఆ టైంలో, అవేర్నెస్ వస్తుంది కదా. ఇప్పుడు రేపన్నాడు ఈ కులగారణ బయటకు వెళ్తే అని ఇప్పుడు ఉన్న 1000 మందిలో 600 మంది మా బీసీలు ఏమన్నారు అన్నప్పుడు అని బీసీకి కనువిప్పు అవుతుంది కదా. మనోని మనం పెట్టుకున్నామని ఆ కాన్సెప్ట్ వస్తుంది కదా. ఇప్పుడు బీసీలలో కూడా చాలా కులాలు ఉన్నాయి. ఈ చాలా కులాలలో చాలామంది ఎంత పాపులేషన్ ఉందో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, అగ్రకులాలు ఒక గౌడ్ వచ్చిండు, ఎగ్జాంపుల్ నల్గొండలో ఒక గౌడ్ వచ్చిండు. ఆ గౌడ్కి ఆపోజిట్గా ఇంకో గౌడ్ని పెడుతూనే ఉండే, వానికి ఆపోజిట్గా ఇంకొని పెడుతున్నాడు. ఇలా నేను నలుగురు చీలుస్తుండే. ఇప్పుడు రేపన్నాడు కరెక్ట్ పాపులేషన్ వస్తే వ్యవస్థ మారుతుంది ఆటోమేటిక్. ఇప్పుడు వ్యవస్థ ఆటోమేటిక్ మారుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా చేయబట్టి మొత్తం ఈ భోజనవాదం ఇంకెనక్కిపోతుంది. సోషల్ మీడియా అంటే 1,00,000 మంది పనిచేస్తారంట మాకున్న ఇన్ఫర్మేషన్. ఎవరు? బీజేపీ టీం 1,00,000 మంది పనిచేస్తారు వాళ్ళకి జీతాలు ఇచ్చి. అంటే రాహుల్ గాంధీని పప్పు అని క్రియేట్ చేసేందుకు 2-3 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు సోషల్ మీడియా. తర్వాత పప్పు ఒరిజినల్ అనేది తర్వాత బయటపడ్డది. ఈ పార్లమెంట్కి వచ్చిన కష్టమే అని చెప్పి పార్లమెంట్కి రానిలే, ఇంట్లో ఉన్న కష్టమే అని ఇల్లు కూడా ఖాళీ చేయించండు మోడీ. కానీ క్రియేట్ చేసేందుకు 2-3 లక్షల కోట్లు పెట్టిండు సోషల్ మీడియాలో. అలాంటిదే నడుస్తుంది వ్యవస్థ అంతా. అంటే కనువిప్పు అయ్యే వరకు లేట్ అవుతుంది. మా బహుజనవాదం కూడా ఈ కులగణన ఈ జనగణన అయిన తర్వాత మాకు కూడా కనువిప్పు అవుతుంది. మా లెక్క ఏం కావాలో అది అవుతుంది వాస్తవానికి కూడా. అప్పుడు వీళ్ళందరూ పండుకోవాలి ఆటోమేటిక్ పండుకోవాలి. కరణ్ జయరాజ్ ఎప్పుడు ఇవే మాటలు మాట్లాడతాడా? రేపు ఏదైనా పోటీ చేసే అవకాశం ఉందంటారా? పోటీ చేసే ఛాన్స్ అనేది నేను ఇంకా ఆలోచించలే. సరే తెలిసి ఒక 2 టర్మ్స్ తెలంగాణ వచ్చిన టర్మ్లో ఆలోచించిన. అంటే ఇక వారసత్వంగా కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా రావాలి అనేది అప్పుడు ట్రై చేసిన. తర్వాత కూడా అనిపించింది అంతా కూడా అంటే ఉపకులాలు కూడా ఆలోచించుకునే పరిస్థితికి వస్తుంది. అంటే నేను మాదిగా ఉన్నా, ఎగ్జాంపుల్ నాకు టికెట్ ఇచ్చేటోడు బాపనోడు ఉండొచ్చు, ఆయన దగ్గర మాలోడు ఉండొచ్చు, మాల సామాజిక వర్గం ఉండొచ్చు. ఆడికి పోయినప్పుడు ఆ మాలనే నన్ను కట్ చేసే పరిస్థితికి వచ్చింది. అరే మా మాలోడు అయితే బాగుండు కదా, కర్ర మాది కూడా వచ్చే మాట. ఇలాంటి చూసిన తర్వాత నాకు అనిపించింది ఇదంతా కచరా కొడుకులకు వీళ్ళకు ఆలోచన విధానం లేదు అనే ఆలోచనతోటి నేను ఇంకా ఫస్ట్ కాన్సెప్ట్ ఏం పెట్టుకున్నా అంటే మాదిగా సంఘాల చేసి అని అంతా మాదిగలని బాగా ఏకం చేసిన తర్వాత ఎస్సీలను ఏకం చేసిన తర్వాత బహుజనవాదంలో స్ట్రాంగ్గా నడుస్తుంది ఇప్పుడు. ఇక రేపు నల్గొండనే అవుతుంది. ఇప్పటి వరకు నల్లగొండల నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నల్లగొండల జనరల్గా గెలిచింది పెరిక లక్ష్మయ్య, మా తాత పెరిక లక్ష్మయ్య జనరల్గా గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జనరల్ అనేది పెట్టుకొని నల్గొండ ఒక్క రెడ్డి కూడా అంటే ఒక్కడు కూడా లోకలోడు లేడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రెడ్లే వచ్చారు కానీ ఏ ఒక్కడు లోకలోడు కాదు. చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి నిలబడ్డోళ్ళు. గుతమ్మోహన్ రెడ్డి కానీ మొదలు పెడితే బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కడు ఈ ఊరికి వచ్చి బతుకొచ్చిన వాడే లీడర్ అవుతుంది. అవునన్నా, మీ పాదయాత్ర అది మీది ఏదో యాత్ర నడుస్తుంది అనుకుంటా. ఎంతవరకు వచ్చింది మీ యాత్ర? ఏ యాత్ర? అదేదో మన ఫ్లెక్సీలో మీది గట్ల ఒక ఫోటో చూసింటేనే. ఇప్పుడు నేనేం చెప్పినా, ఇప్పుడు మాదిగలు అందరూ మాదిగలను ఏకం చేసినప్పుడు కొంతమంది మాదిగలకు సంఘాలలో ఇప్పుడు పుడిమడితే రవి ఎంబటి ఉండొచ్చు, వంగపల్లి సీన్ ఎంబటి ఉండొచ్చు, ఈ వ్యవస్థలు వీళ్ళు ఎవరైతే కుల సంఘాలు పెట్టుకున్నారో వాళ్ళ వ్యవస్థలు ఉండొచ్చు, వాళ్ళు నాకు మనుషులు ఉండొచ్చు, నన్ను ఇష్టపడేటోళ్ళు ఉండొచ్చు. నేను కూడా మాదిగానే ఫోటోలు పెట్టుకోవచ్చు. కానీ అన్నిటికీ కూడా నాకు పెద్దగా గతంలో మీరు అంతా దోస్తులేనే అంట కదా? దోస్తులు ఉద్యమం చేసినప్పుడు గతాలన్న నేను పీడుపర్తి రవి, ఈయన రాజారాం యాదవ్ గారు, చాలామంది ఉండే. ఇప్పుడు ఈయన చెరుకు సుధాకర్ గారు, వీళ్ళందరూ కలిసి ఉద్యమం చేసిన తర్వాత ఉంటుంది కదా, ఆ రిలేషన్షిప్ ఉంటుంది కదా. నేను ఇట్లా నేనంటే కూడా రవి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినాక కూడా 100 సార్లు వచ్చింది నల్గొండకు నాకు. నల్గొండ బైపాస్ కాడికి రాగానే టీఆర్ఎస్ గుడ్డ కార్లో పెడతారు కదా, ఇట్లా టీఆర్ఎస్ గుడ్డ తీసి బ్లూ కలర్ గుడ్డ వేసుకొని వచ్చేది. ఇది నేను అబద్ధం చెప్తున్నాను అనుకోకండి, మీరు ఎవరినైనా అడగచ్చు. అంటే వీడికి వస్తే మాత్రం బ్లూ కలర్ గుడ్డ,
నన్ను కలవకపోని ఆ బ్లూ కలర్ దాని మీద ఉందంటే నాకు నాకు నన్ను ఇష్టపడే వ్యక్తులు నా బహుజనులు నా ఎవరున్నా వాళ్ళ పక్కన నా ఫోటో వేసుకుంటాను. నేను పార్టిసిపేట్ అయినా కాకుండా. అయితే కానీ మీ పిడమర్తి రవి వచ్చేసి ఆ యాత్ర చేయడానికి గల కారణం మీద ఇప్పుడే సందర్భం అంటే ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలని వస్తుందంటారా? ఇంకా అది చెప్పలేము. నేను చెప్తున్నా కదా మీకు తెలిసినంత వరకు. ఇక నేను ఉద్యమంలో మాత్రమే కలిసి తిరిగిన. పార్టీలో వచ్చిన తర్వాత ఆయనతో నాకు సంబంధాలు అంతలేవు. ఉద్యమంలో తిరిగినాం. మాదిగ సంఘాల చేసి పెట్టినప్పుడు కూడా మనోడు చేస్తుండు కదా రవి అని నేను పూర్తిగా సపోర్ట్ ఇచ్చిన, మద్దతు ఇచ్చిన. రాజధానిలో ఉన్నావు కాబట్టి మద్దతు ఇచ్చిన. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత నాకు ఎంపీ టికెట్ కావాలంటే ఇంటికి నేను మద్దతు ఇవ్వలేను. నేను దాంతో ఉండలేను. పోనీ వస్తుందంటారా ఎంపీ టికెట్? ఏమో మరి ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అష్యూరెన్స్ ఇచ్చారు అని చెప్పడం జరిగింది నాకు. నేను చెప్పిన పార్టీలకు పోకూడదు. సరే నువ్వు టీఆర్ఎస్ పార్టీలకు పోయినావు, అది ఉద్యమం పార్టీ వెళ్ళకు పోయినావు, కార్పొరేషన్ చైర్మన్ అయినావు, నువ్వు నలుగురికి హెల్ప్ చేసి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి అని. ఆ టైంలో కూడా నల్గొండ కార్పొరేషన్ చైర్మన్ అయినప్పుడు నల్గొండకు వస్తే కూడా బ్లూ కలర్ కూడా ఉండాల్సిందే బండి. కాంగ్రెస్ అంటే ఇక మేము మద్దతు ఎవరికి ఇవ్వలేము. ఇప్పుడు వ్యవస్థ కోసం, జాతి కోసం, బహుజనుల కోసం కొట్లాడుతుంటే ఎవరికైనా ఇస్తాం. ఆయన ఎంపీ ఇస్తా, నాకు ఎమ్మెల్యే ఇస్తాను, నాకు సపోర్ట్ అంటే ఇవ్వలేను నేను ఆ పార్టీ. నేను ఇదంతా కచ్చరానే దూరం అవుతున్నాయి. మీకు అర్థమైంది. ఇక్కడ నా కాడ అంటే నా అయ్యలు నా తాతలు ఉన్నప్పుడే మాది కొంచెం మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ అయ్యే వరకు, నల్గొండ డెవలప్మెంట్ అయ్యే వరకు మళ్ళీ మొత్తం రెడ్లే కబ్జా. ఈ రెడ్లు ఎక్కడ అంటే అంత నా లోకల్ ఆల్ పార్టీస్ వాళ్ళు చెప్తే ఇక్కడ అలా వర్గాలు. ఒక యాదవ్ ఉంటే 4 యాదవుల వర్గాలను చేసి, ఒక మాది ఉంటే 4 మాది వర్గాలను చేసి, ఈడు చేసే పని ఈడు చేయాలి, ఆడు చేసే పని ఆడు చేయాలి. ఇట్లా చేస్తుండే ఎట్టవుతుంది? ఇవన్నీ చూసుకుంటూ కూడా నేను పార్టీలకు ఎట్లా మద్దతు ఇయ్యను? ఇప్పుడు ఇప్పటివరకు నేను చెప్పిన కదా, ఒక పెరిక లక్ష్మయ్య తప్ప నల్లగొండ ఎలక్షన్ స్టార్ట్ అయ్యి ఎమ్మెల్యేల కానించి వచ్చిందో ఏ ఒక్కడు కూడా లోకలోడు కాదు. అంత రెడ్లే, ఏ ఒక్కలోడు లోకలోడు కాదు. అంతా నకరేకల్ నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో వచ్చి ఇక్కడ చేశారు. అది ఇప్పటికన్నా కనువిప్పు కావాలి, జనగణన కావాలి, కులగణన కావాలి, పాపులేషన్ ఒకటి కావాలి, మన పాపులేషన్ ఎంతమంది ఉన్నారు అనేది మన బహుజనులకు తెలియాలి. అప్పుడన్నా మనకు న్యాయం అయిద్దామని ఆలోచన. ఓకేనా? చివరిగా రాపిడ్ ఫైర్ సోనియా గాంధీ అంటే ఏమని చెప్తారు ఒక్క మాటలో? సోనియా గాంధీ అంటే నేను దేశం కోసం భర్త, అత్త సర్వం త్యాగం చేసిన వ్యక్తి, భార్య. ఆమెకు మేము చాలా గౌరవిస్తాం. మాయావతిని కూడా కొన్ని సందర్భాలలో ఇష్టమే పడతాం. కానీ కొన్ని ఇప్పుడు మాయావతి గురించి నేను చెప్పాలంటే, అదే ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ముఖ్యమంత్రిగా 4 సార్లు చేసి ఉన్నది. అక్కడ ఒక ఎస్సీకి, ఒక మాదిగోనికి అన్యాయం జరిగి సస్తే చేస్తే కూడా మాయావతి గారు మాట్లాడతలేరు. ప్రతిచర్యగా భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ చంద్రశేఖర్ లేస్తుండు. ఆజాద్ చంద్రశేఖర్ ఫాలోయింగ్ టూ మచ్ అవుతుంది. ఫాలోయింగ్ అంత టూ మచ్ అవుతుందంటే అక్కడ కూడా పబ్లిక్ ఏమంటారంటే మాయావతి గారు సైలెంట్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి. మాయావతి గారిని నేను చెడంటలేను, కానీ మాయావతి ఆ డిసిషన్ తీసుకోవడంలో లేట్ అవుతుంది అంటున్నా. చివరిగా ఆమె గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? ఆమె గురించి చెప్పాలంటే ఆమె గురించి చెప్పాలంటే ఇప్పుడు అక్కడ ఆమె ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయిన బాంబ్ సేఫ్ వామన్ మిశ్రమ్ గారైనా కానీ ఆజాద్ చంద్రశేఖర్ నిన్న కలిసిండని తెలిసింది మాయావతి గారికి. ఇటువంటి వాళ్ళు కూడా ఆమెని కొంచెం ఆమె ఏదైనా నిర్ణయం తీసుకునేది ఉంటే ఆ నిర్ణయం చాలా స్లోగా తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకునే లోపే మనకు ఎంత డ్యామేజ్ కావాలో అంత డ్యామేజ్ అవుతుంది. ఆమె కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తుందని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అలాంటితోటి కొంచెం ఆమె కూడా మైనస్ అవుతుంది నా దృష్టిలో. మోడీ అసలు మోడీ అంటే మోడీ చేయబట్టే దేశం నాశనమైన ఇండియా. చెప్పినాక అన్న, ఆకాశం నుంచి పాతాళం సర్వస్వం పూర్తి చేసుకుంటుండు. నా జోరు నా బచ్చా ఫిర్ భీ ఇత్తా పైసా నా క్యా కర్ లేతా జీ భాయ్. రాహుల్ గాంధీ ఒప్పుకుంటా. రాహుల్ గాంధీ ఒప్పుకుంటా. రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రధాని కావాలని కూడా కోరుకుంటున్నాను. సీఎం కేసీఆర్ అంటే నాకు రేవంత్ రెడ్డి, ఇక వీళ్ళది కూడా నేను చెప్పలేను. నేను ఇక రేవంత్ రెడ్డి అంటే సరే, రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న వచ్చారు. రేవంత్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడలేను. వ్యవస్థని అంటే ప్రాంతీయ పార్టీని ఎట్లా మెయింటైన్ చేయాలో కేసీఆర్ గారు మెయింటైన్ చేశారు, ఒప్పుకుంటా ఆ విషయంలో. జాతీయ స్థాయి పార్టీని మెయింటైన్ చేసే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2-3 నెలలే అయింది కదా. సరే, ఇంకో కొద్ది రోజులు చూస్తే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక జగదీశ్వర్ రెడ్డి బాధనే కడతాం. నాకు వీళ్ళ గురించి నేను మాట్లాడే హామీలే కాదు, నాకు అవసరమే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కొంచెం అనిపిస్తుంది దమ్మునోడే అని.
ఏ మంత్రి లేకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మరి దమ్మునోడే అవుతాడు. సరే ఆయన రేపు సక్సెస్ అవుతాడని నేను అనుకుంటున్నా. జాతీయ స్థాయి పార్టీలా ఎట్ ఏ టైం జిల్లా అధ్యక్షుడు రావాలంటేనే కష్టం. ఇక్కడ లేని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రావాలంటేనే కష్టం, బీజేపీ లేదు. అది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎట్ ఏ టైం ఏంటంటే హీరోనే నా దృష్టిలో. సరే సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.